ఐఫోన్ తయారీ దిగ్గజం యాపిల్ మార్కెట్ విలువ తొలిసారిగా $4 ట్రిలియన్ అంటే 4 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఈ ఏడాది సెప్టెంబర్లో విడుదల చేసిన ఐఫోన్ 17 మోడళ్లు ప్రపంచవ్యాప్తంగా జోరుగా అమ్ముడవుతూ ఉండడంతో కంపెనీ షేరు గడిచిన 3 నెలల్లో 25% మేర పుంజుకుంది. పైగా ఈ గురువారం కంపెనీ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించనుంది. కంపెనీ పనితీరుపై ఆశాజనక అంచనాలతో మంగళవారం షేరు ధర మరింత పెరిగి $269.87 వద్ద సరికొత్త ఏడాది గరిష్టాన్ని నమోదు చేసింది. ఆపిల్తో పాటు మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సైతం $4 లక్షల కోట్ల దాటింది. అయితే ఈ జూలైలోనూ మైక్రోసాఫ్ట్ ఈ మార్కును తాకింది. కాగా ఏఐ చిప్ల తయారీ దిగ్గజం ఎన్విడియా $4.6 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్తో ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా కొనసాగుతోంది. నోకియాలో ఎన్విడియా $100 కోట్ల పెట్టుబడి, టెలికాం నెట్వర్క్ పరికరాల తయారీ దిగ్గజం నోకియాలో ఎన్విడియా $100 కోట్ల పెట్టుబడులు పెడుతోంది. ఇందుకు గాను ఎన్విడియాకు నోకియా 16.6 కోట్ల కొత్త షేర్లను జారీ చేయనుంది. ఈ డీల్ నేపథ్యంలో నోకియా షేరు ఏకంగా 18% పెరిగింది.